వరంగల్లో కేసీఆర్ సభకు మేము సిద్ధమంటున్న చౌడాపూర్ మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ నెల 27వ తారీఖున జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు మా మండలం తరపున పెద్ద ఎత్తున బయలుదేరతామంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రామదాస్ నాయక్, మఠం రాజశేఖర్ మాట్లాడుతూ సభ జరిగేటి రోజున మా ప్రాంతం వరంగల్కు దూరంగా ఉన్నందున ఉదయం 6 గంటలకు బయలుదేరతామని, దానికి తగ్గట్టుగా ప్రణాళికలు చేసుకున్నామని తెలిపారు. అక్కడికి వెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో చౌడాపూర్ మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాసరి విష్ణు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ సార్ గారి నాయకత్వం, కేటీఆర్ సార్ గారి నాయకత్వం, మహేష్ అన్న గారి నాయకత్వం. మరి రేపు జరగబోయే 27వ తారీఖు నాడు మరి కేసీఆర్ సార్ ఒక వరంగల్ గ్రామంలో మరి భారీ ఎత్తున మరి జరగాలనే సభకు మరి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మా పరిగి కాన్షియస్ ఎక్స్ఎమ్మెల్యే మహేష్ అన్న గారి ఆదేశం మేరకు, అలాగే మా మండల్ చౌడాపూర్ మరి చౌడాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్దోళ్ళు సుధాకర్ అన్న గారికి, అలాగే రాజశేఖర్ గారికి, ఎక్స్ సర్పంచ్ మాజీ సర్పంచ్ నరసింహన్న గారికి, మరి అందరూ బీఆర్ఎస్ కార్యకర్తలకు మరి చౌడాపూర్ మండలం నుంచి గత మరి వికారాబాద్లో మీటింగ్ పెట్టి తర్వాత పరిగి కాన్షియస్లో మీటింగ్ పెట్టి మా ఎక్స్ఎమ్మెల్యే గారు మహేష్ అన్న మరి ఖచ్చితంగా మీరు అందరు కార్యకర్తలను ఏకం చేయాలి, ప్రతి గ్రామంలో పోయి మరి ఖచ్చితంగా రేపు జరగబోయే వరంగల్ 27వ నాడు సభకు భారీ ఎత్తున తరలించాలి జనాలని చెప్పడం జరిగింది. కనుక ఇప్పటికే మరి ఇక్కడ ఉన్న చౌడాపూర్ మండలంలో ఉన్న 24 జీపీలకు వెళ్ళి ప్రతి కార్యకర్తని మరి మా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్దోళ్ళు సుధాకర్ అన్న ఆధ్వర్యంలో మరి మేమందరం వెళ్ళడం జరిగింది. మరి ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మరి కేసీఆర్ సార్ ఉంటేనే మా బాధలు, మా పనులు కానీ మా విషయాలు కానీ అన్ని విధాలుగా తీరుస్తారని మరి అక్కడ ఉన్న జనాలు ప్రతి గ్రామంలో చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత మేము ఖచ్చితంగా మా కార్యకర్తలతో కలిసి మరి అక్కడ ఉన్న 12 జీపీలు మరి చాకల్పల్లి నుంచి మర్కల్ వరకు కొత్తపల్లి వరకు నిన్ననే అక్కడ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈరోజు చౌడాపూర్లో 12 జీపీలకు గిట్లా అన్ని విధాలుగా మనము సిద్ధంగా ఉండాలి, మరి భారీ ఎత్తున తరలి వెళ్ళాలని చెప్పడం జరుగుతుంది. కనుక మరి ఖచ్చితంగా మరి రేపు జరగబోయే 27 నాడు మరి ఖచ్చితంగా భారీ ఎత్తున ప్రజలు తొందరగా, ఎందుకంటే మనకు దూరంగా ఉన్నందుకు ఉదయం తొందరగా వెళ్ళాలి, 6 గంటలకే బయలుదేరాలి. మరి అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న మన బీఆర్ఎస్ పార్టీ జెండా కార్యక్రమాన్ని జెండా ఎక్కించుకొని మరి అందరము మరి బస్సులో మరి ఖుషిగా వెళ్ళి మరి మంచిగా పోయి రావాలని మరి మా పార్టీ అధ్యక్షులు ఆదేశం మేరకు మరి మా కార్యకర్తలు అందరూ భారీ ఎత్తున పోవడానికి రెడీ ఉన్నారు. ఇంకా మరి ఇప్పుడు మన ఎక్స్ఎమ్మెల్యే మహేష్ అన్న గారు పంపిన బస్సులు కాకుండా ఇంకా మాకు బస్సులు కావాలి, ఇంకా వెహికల్ కొన్ని కావాలని కార్యకర్తలు అడుగుతూ ఉన్నారు. ఏది ఏమైనా మరి కేసీఆర్ సార్తోనే మరి తెలంగాణ అనేది సాధ్యమవుతుందని మరి ప్రజలు చెప్పడం జరుగుతుంది. కనుక మరి ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమానికి విజయవంతం చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. రేపు 27వ తారీఖున జరగబోయే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు గౌరవనీయులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రశేఖరరావు గారి ఆదేశానుసారము, అదేవిధంగా మా పరిగి మాజీ శాసనసభ్యులు మహేష్ అన్న గారి ఆదేశానుసారము, చౌడాపూర్ మండల అధ్యక్షులైనటువంటి సుధాకర్ అన్న, రామదాస్ అన్న గారి ఆదేశానుసారము మేము తప్పకుండా రేపు జరగబోయే రజతోత్సవ మహాసభను విజయవంతం చేయడానికి మా యొక్క గ్రామం నుండి కూడా మండలం నుండి కూడా కార్యకర్తలందరూ కూడా రెడీగా ఉన్నారు వెళ్ళడానికి. ఎప్పుడు 27 తారీఖు వస్తుంది, ఎప్పుడు వెళ్ళాలి, మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అదేవిధంగా గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారి వారు చెప్పేటటువంటి దిశానిర్దేశాలటువంటి కార్యక్రమాలు ఏవైతే ఆయన సూచనలు ఏవైతే చెప్తారో వారిని వినాలే అనే ఉద్దేశం మీద కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు అన్న చెప్పినట్లుగా వెహికల్స్ అనేటివి సరిపోవట్లేదు వాస్తవానికి, కాకపోతే కార్యకర్తలను సంజాయించి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళకు కూడా సంజాయించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా
ఆ రోజు ఉదయం 6 గంటలకే వెళ్ళాలని చెప్పేసి అన్నగారు చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామం లోపల జెండా ఆవిష్కరణ చేసుకొని ఆ కార్యక్రమానికి మా గ్రామం తరపున మండలం తరపున అధిక సంఖ్యలో వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ చౌడాపూర్ మండలం తరపున ప్రత్యేకంగా ఏర్పాట్లు అనేది చేసుకోవడం జరిగింది. వచ్చే కార్యకర్తలకు కూడా భోజన వసతి కానీ వాటర్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఏ బస్సుకు వాళ్ళకు ఒకరు ఇన్ఛార్జిగా చేస్తూ వారికి అప్పచెప్తూ ఆ యొక్క బస్సులో ఉన్నటువంటి కార్యకర్తలకు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి మహేష్ అన్న గారు ఆల్రెడీ మాకు సూచించడం జరిగింది. అన్నగారి మేము ఏం అడిగినా కూడా ఆయన సహకరిస్తూ మీరు ఏం చేస్తారో చేయండి, మీకు ఏం కావాలో చెప్పండి, నేను అన్ని సహకరిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా సుధాకర్ అన్న గారు కూడా మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు అందరికీ కూడా సూచించడం జరిగింది. తప్పకుండా వారు ఏ విధంగా అయితే సూచిస్తారో ఆ విధంగా మేమందరం వెళ్ళి సభను విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా దేశం లోపలనే రజతోత్సవం చేసుకుంటున్నటువంటి ఏకైక రెండో పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 25 సంవత్సరాలు చేసుకున్నటువంటి దేశంలో రెండో పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. మొదటిది టీడీపీ అయితే రెండవది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఈరోజు అన్ని ప్రాంతీయ పార్టీలు చాలా ఉన్నాయి, కాకపోతే ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే రెండో పార్టీగా ఉన్నది. కాబట్టి చాలా సంతోషం, కార్యకర్తలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కాకపోతే అనివార్య కారణాల వల్ల గవర్నమెంట్ లేకపోవడంతో కార్యకర్తలందరూ కూడా కొంతమంది సఫర్ అయ్యారు. వీటిని అన్నింటినీ కూడా గౌరవనీయులు కేసీఆర్ గారు చేసేటువంటి సూచనల మేరకు కార్యకర్తలం అందరం కూడా నడుచుకుంటామని తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. జై తెలంగాణ, జై మహేష్ అన్న. కేసీఆర్ గారి నాయకత్వం, మహేష్ అన్న గారి నాయకత్వం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, అట్లాగే మా ప్రియతమ నాయకులు పరిగి మాజీ శాసనసభ్యులు ఉప్పుల మహేష్ రెడ్డి గారి ఆదేశం మేరకు పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవానికి ఈ నెల 27 తారీఖున పోవడానికి మేము సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మాకు ఏదైతే టార్గెట్ ఇచ్చి ఏదైతే అరేంజ్మెంట్ చేసినరో అవన్నీ కూడా ఎక్కడ సరిపోవట్లేదు. ఏ ఊరి కార్యకర్త అయినా అలిగిపోతూ ఉన్నారు, మీరు చెప్పిన వసతులు మాకు సరిపోతలేవు, మా తానికెళ్ళి పబ్లిక్ ఎక్కువ వస్తామంటారు, మాకు ఇంకా వెహికల్స్ పెట్టండి అని చెప్పి కొట్లాడుతూ ఉన్నారు. అయినా వారికి సంజాయించి ఇంకా కొంచెం మా ఎమ్మెల్యే గారిని అడిగి ఇంకా మేము ఎక్కువ వెహికల్ అరేంజ్మెంట్ చేసినాం. అయినా ఎవరిని కూడా తృప్తిపరచలేకపోతున్నాం అరేంజ్మెంట్లో. ఎందుకంటే మంది ఆ సభకు రావడానికి చాలా ఉత్సాహంగా చెప్తా ఉన్నారు. మేము కొంచెం లేట్ అయితే వాళ్ళే అడుగుతూ ఉన్నారు, ఏమైంది ఇంకా మాకేం చెప్తలేరు, మనం ఎట్లా పోదామని చెప్పి. నిజంగా చాలా సంతోషం. ఎప్పుడు ఎక్కడ ఏదైనా మీటింగ్ కావాలంటే మేము పోయి అరే రాండి పోయి ఇట్లా రావాలి ఇట్లా పోవాలి అంటే వాళ్ళు 10 మంది వస్తారంటే కాదు 20 అంటే వెళ్ళరన్నా అంటున్నారు. కానీ ఇప్పుడు మీరు 20 మంది వెళ్ళండి అంటే కాదు మా దగ్గర 40 మంది వెళ్తామంటున్నారు. కాబట్టి మా ఆశయం ఒక్కటే, గౌరవ కేసీఆర్ గారి యొక్క సందేశం వినాలే. వారు చెప్పేటటువంటి దిశానిర్దేశం ఏదైతే చెప్తాడో దాన్ని తీసుకొచ్చి పబ్లిక్లకు తీసుకొని పోయి పార్టీ సూచనల మేరకు పార్టీ అభివృద్ధి కొరకు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. నిజంగా ఆ రోజు పరిస్థితులు చూస్తూ ఉంటే ఎక్కడ కూడా మనం ఉదయం 6 గంటలకు వెళ్ళాలని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాం. అట్లాగే మా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు, మీ సొంత వెహికల్స్ ఉంటే కూడా పెట్టుకోండి, బస్సులు అయితే ఇంతకు ఎక్కువ మేము చేయలేము, బస్సులు కూడా ఆర్టీసీ వాళ్ళు ఇస్తలేరు, చాలా దూరం ఉంది, మనకి 300 కిలోమీటర్ల దూరం అవుతుంది, చిన్న వెహికల్లో ఇబ్బంది అవుతుంది, మీరు బస్సులో పోదాం లేకుంటే మీ సొంత వెహికల్ పెట్టుకోండి అని చెప్తా ఉన్నారు. ఆ వెహికల్ కూడా 15-20 అవుతున్నాయి మా మండలం నుంచి, చౌడాపూర్ మండలం నుంచి 15-20 సొంత వెహికల్లో ఉన్నాయి, మా లీడర్లు అవి పెట్టుకుంటాం. మాకు ఒక 9 బస్సులు అరేంజ్మెంట్ చేసినారు. ఆ బస్సుల్లో కూడా ఇన్ని అయినా కూడా మాకు సరిపోతలేవు, మేము ఆ రోజు ఎంత తిప్పలేనని చెప్పి ఇంకా మేము కూర్చొని మాకు సీట్లు లేకున్నా మేము బస్సులో నిలబడి వస్తామని చెప్పి కార్యకర్తలు ముందుకు వస్తూ ఉన్నారు. చాలా సంతోషం. వారి యొక్క వాళ్ళ త్యాగాన్ని వాళ్ళ కృషిని మేము ఎప్పటికి కూడా మర్చిపోలేం. ఈ సభను ఎట్టి పరిస్థితుల వరంగల్ సభను రజతోత్సవ వేడుకలు విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ.